హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు వరలక్ష్మి వ్రతం ఇలా నేను సింపుల్‌గా చేసుకున్నాను. నాకు చాలా చాలా ఇష్టమైన లక్ష్మీ పూజ నేనైతే ఇలా చేసుకున్నాను. అదెలా అంటే ముందుగా నేను కడపమాననమాట నీట్‌గా చేసేసి ముగ్గులు పెట్టి, అలాగే నేను అగరబత్తీలు, అలాగే హారతి వెలిగించుకొని కడపమాన పూజ అయితే ముగిచ్చాను. అలాగే దేవుడి దగ్గరికొచ్చాను. దేవుడి గది అయితే నీట్‌గా ముందు రోజే నేను శుభ్రం పరుచుకున్నాను. ముందు రోజే దీపాలు వెలిగించక ముందు మీకు ఒక షార్ట్ వీడియో చేసి చూపిచ్చాను. నీట్‌గా ఇలా నేను ఒక్కదాన్నే కావడంతో నేను పూజనైతే అమర్చడము లేట్ అవుతుంది. రాత్రి కొంచెం నిద్రపోలేదు. ఆ విధంగా నేనైతే ముందు రోజు నుంచి హడావుడి చేసుకున్నాను. నేను ముందు రోజే కొన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా అయితే పూజ అయితే నేను రెడీ చేసుకున్నాను. నాకు తెలిసినట్టు నేను చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఎవరు గైడెన్స్ లేరు. నేను ఆళ్ళది వీళ్ళది చూసి, అలాగే ఎవరింట్లో ఎలా చూసామనేది మనం అలాగే చేయాలని లేదు కదా! నాకుండే దాంట్లో నేను చేసుకున్నాను. నాకుండే దాంట్లో నేను లక్ష్మిని అయితే ఇలా కలశాన్నయితే బాగా రెడీ చేసుకున్నానని అనుకుంటున్నాను. నాకు చాలా చాలా ఇష్టము వెంకటేశ్వర స్వామి. అలాగే లక్ష్మీదేవి వ్రతం కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని నేనైతే కొలుసుకున్నాను. లక్ష్మి వెంకటేశ్వర స్వామి భార్య కాబట్టి లక్ష్మిని కూడా పూజ చేస్తే లక్ష్మి నన్ను కరుణిస్తదని ఆశపడుతున్నాను. అలాగే దేవుడికైతే నేను ఈ విధంగా ప్రసాదాలు చేసుకుంటున్నాను. కొంచెం సేమ్యాలు, అలాగే కొంచెం పాలు వేసి, ఇలా నెయ్యి వేసేసి అయితే నేను ఇది గోడంబ అనేది బాగా ఫ్రై చేసుకొని సేమ్యాలనైతే నేను ఇలా స్వీట్ అనేది తయారు చేసుకుంటున్నాను అమ్మవారి కోసరము. స్వీట్ అంటే అమ్మవారికి మనం స్వీట్ అయితే పెట్టాలి కదా! అందుకనేసి నేను ఇలా చేసుకున్నాను. నేనైతే నాకు తెలిసినట్టే నేను చేసుకుంటాను. వాళ్ళెలా చేస్తున్నారు, వీళ్ళెలా చేస్తున్నారు అనేసి నేను చూడను. ఎందుకంటే నాకు కొన్ని తెలుస్తది. నాకు అనుకూలంగానే నేను పూజ అయితే చేసుకుంటాను. నాకు చాలా ఇష్టంగా చేసుకుంటాను. చేసే పూజనైనా గానీ చాలా ఇష్టంగా మనసుతో చేసుకుంటాను. లక్ష్మి అంటే గూడా ఇష్టము. ఎందుకు ఇష్టం అంటారంటే, వెంకటేశ్వర స్వామి నాకు ఇష్టమైనప్పుడు లక్ష్మి కూడా ఇష్టం అవ్వాలి గదా! అప్పుడు నేను లక్ష్మిని ఎప్పుడూ నేను వెంకటేశ్వర స్వామి అలివేలు మంగాపురం వెళ్ళేటప్పుడు నేను ఒకటే కోరుకుంటాను. అమ్మ, నేను మీ భర్త దగ్గరకొచ్చేసి నేను అన్ని కోరికలు కోరుకుంటా ఉంటాను. మీ ఆయనకి చెప్పి నా కోరికలు తీర్చండి అమ్మా అనేసి నేను ఎప్పుడైతే అదే అడుక్కుంటానో అమ్మ దగ్గర. నువ్వు ఏం తీరుస్తావు, నువ్వేమిస్తావు అని అడుక్కోను. నేనైతే వెంకటేశ్వర స్వామికి ఇష్టంగా నేను భావిస్తాను కాబట్టి నేనైతే ఇలా మీ ఆయన దగ్గరికెళ్ళి నేను ఇలా కోరుకున్నాను. మీరు చెప్పి నాకు ఆ కోరికలను తీర్చు తల్లి అంటే, భార్య చెప్పిన మాట భర్త వింటారు కాబట్టి ఆ విధంగా అయితే అమ్మవారికి నేను అడుగుతూ ఉంటాను. అయితే ఈరోజు నేనేమంటానంటే, లక్ష్మీదేవి పూజ చేశాం కాబట్టి లక్ష్మిని అమ్మ, నువ్వు లక్ష్మి అమ్మ, ఎప్పుడూను నాకు ఇలాగే ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి క్షణం, ప్రతి సెకండ్ ఇలాగే నాకు ఆరోగ్యంతో సరదాగా, ఆనందంగా, మనసు నిండా ఆనందంతో ఆరోగ్యం ఇయ్యి తల్లి, అలాగే నన్ను చూసుకోమ్మా అనేసైతే ఈరోజు అడిగాను. నాకు కూడా నవ్వొచ్చింది. అంటే లక్ష్మికే ప్రత్యేకించి అడిగాను. అమ్మవారికి చాలా కనికరం వచ్చిద్ది. అంటే లక్ష్మికి చాలా మనసు ఉన్నామనమాట. మనం ఏది అడుక్కున్నా గానీ కంపల్సరీగా మనకి తీరుస్తది. అందుకే ఈరోజు అమ్మవారికి అనమాట నేను ఇలా ఉద్దిన వడలు కూడా వేసుకుంటున్నాను. ఇలా నేను ఉద్దిన వడ వేసుకునేటప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా! నేను ఇలా చేయితోనే వేసుకుంటాను. మాకిది చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పించింది. మా ఆంధ్రాలో అయితే ఇలాగే వేసుకుంటారు. అందుకనేసి మాకు చాలా ఈజీగా ఇలా ఏసేస్తాము. రాని వాళ్ళు ఇలా ఎయ్యొద్దు. ఎందుకంటే నూనె ఎగురుతుంది. అప్పుడు వాళ్ళకి ఇబ్బందవుతుంది. రాని వాళ్ళు ఇలా ఎయ్యొద్దు. మీరు వేరే విధంగా ఒక పేపర్‌లో గానీ, దేంట్లో గానీ వేసుకొని ఇలా వేసేసుకోండి. ఒక బట్టలోనైనా, దేంట్లోనైనా వేసుకోండి. నాకైతే అలవాటు కాబట్టి ఇలా ఏసేస్తాను. నేనైతే ఏదైనా అమ్మవారి పూజ చేస్తే నేను ఉద్దిన వడ పెడతాను. ఎందుకంటే మా ఆంధ్ర సైడ్ ఎవరైనా ఆల్మోస్ట్‌లు దీన్ని గారెలు అంటాం గదా! మా ఆంధ్ర సైడు గారెలైతే మేము కంపల్సరీగా పూజకి పెడతామన్నమాట. నేను ఇంతకుముందు ఒకసారి ఏదో పూజ చేసేటప్పుడు పెడితే ఒకరు కామెంట్ పెట్టారు. తద్దినానికి పెడతాం గదా! ఇవి మీరు ఇప్పుడు పెట్టారేంటని పెట్టారు. నేను దీపావళికేమో పెట్టాననుకుంటా. లేదండి, మా ఆంధ్ర సైడ్ అయితే ఏ పండగొచ్చినా పెడతారు. ఒక వినాయక చవితికి మాత్రం అదే ఉండ్రాలు పెడతారు, కుడుములు పెడతారు గానీ, ఏ పండగొచ్చినా గారెలు, బూరెలు అని పెడతారు. మీకు బూరెలంటే కూడా తెలిసుండొచ్చు. అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైనది నేను పులిహార చేశాను.
పులిహోర కూడా కొంచెం తాలింపు పెట్టుకున్నాను. మనం ఇప్పుడు చూడండి మనం అలాగే గారెలు, పులిహోర, స్వీటు ఇన్ని అయిపోయాయి కదా! ఇంక చాలు అమ్మవారికి మనం ఎంత పెట్టినా ఉంది. కానీ మనకి ఎంత పెట్టాలనుకుంటున్నాం, మనం ఎంత చేయాలనుకుంటున్నామో అంతవరకే చేసేసి నేనైతే ఇంక పళ్ళు, పూలు అన్నీ పెట్టి నేనైతే అమ్మవారికి నైవేద్యం పెట్టేసి నేనైతే పూజ చేసుకున్నాను. మీరు చూశారు కదా! మరి ప్రతి ఒక్కరూ అమ్మవారిని కొలుసుకుంటూ అమ్మవారికి అష్ట ఐశ్వర్య ఆరోగ్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ బాగుండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. నేను ఏదో ఒక వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు తప్పకుండా చూడండి. ఎందుకంటే చూడాలని ఏమి లేదు, నేను అడుగుతున్నాను తప్పకుండా చూడాలి అనేసి. అలాగే ఒక లైక్ అయితే అస్సలు మిస్ అవ్వదు, లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.